ఏంట్రా ఓకే సార్ చూస్తే తెలియట్లే లేచిపోయి వచ్చారు. అంటే కోనసీమ ప్రేమ జంట అన్నమాట. రేయ్ ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు ఏదో కష్టాల్లో ఉంటే. సరే బాసు, ట్రైన్ ఎక్కడానికి అంత రిస్క్ చేసావు కదా, ఒకవేళ నీకేమైనా జరిగితే అమ్మాయి పరిస్థితి ఏంటి? అయ్యా వాళ్ళు హైదరాబాద్ బండి ఎక్కేశారయ్యా. మేము సాయంత్రం బండికి వెళ్ళి ఎలాగైనా వాళ్ళని ఎతికి పట్టుకొస్తామయ్యా. అక్కర్లేదు, వాళ్ళ కోసం వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యా అది వెళ్ళండి. దీనికంతటికీ కారణం నువ్వే. అసలు నీకు ఈ పెళ్లింటే ఇష్టం లేదు, అందుకే వాడిని పారిపోయేలా చేశావు. వాడెక్కడికి వెళ్ళినా ఎంతో కాలం ఉండడు. వాడు ఆకలిని అమ్మని వదిలి ఉండలేడు. కడుపు కాలితే ఈ రోజు కాకపోయినా రేపైనా తిరిగి వస్తాడు. ముందు నువ్వు ఊరికి ప్రయాణం అవ్వమ్మా. నువ్విక్కడున్నంత కాలం వాడిని ఇక్కడికి రానివ్వదు. ఎందుకన్నయ్యా ఈ మాటలు? వాడు తిరిగి రాడు. లేదమ్మా, నేను నీకు మాట ఇచ్చాను. వాడెక్కడున్నా ఇంటికి తీసుకొచ్చి నీకు అల్లుడిగా చేస్తాను. రేయ్, చెల్లెలి ప్రయాణానికి ఏర్పాటు చేయరా.